వెల్కమ్ టు చేయభగత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మనము ఈరోజు ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా తెలుగు తెలిస్తే చాలు ఇంగ్లీష్లో చాలా సులభంగా ఎలా మాట్లాడవచ్చు అనే టెక్నిక్ కోర్సును మనము ప్రారంభించాము కాబట్టి సో అందులో భాగంగా ఈరోజు మనము తెలుగు తెలిసిన ప్రతి వ్యక్తి ఇంగ్లీష్లో ఎంత సులభంగా మాట్లాడవచ్చు అనే మరో టెక్నిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు అనుకుంటున్న సూత్రముతో స్పోకెన్ ఇంగ్లీష్, అనుకుంటున్న సూత్రముతో స్పోకెన్ ఇంగ్లీష్. మనం నిత్య జీవితంలో బట సో నేను అది చేయాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, లేదా నేర్చుకోవాలనుకుంటున్నాను, అదేవిధంగా అమ్మాలనుకుంటున్నాను. సో ఈ విధంగా తెలుగులో అనుకుంటున్న అనే పదము ఆ మీనింగ్ అనేది వస్తుంది మనం మాట్లాడుతున్న పదాలలో లేదా వాక్యాలలో. సో ఇలా ఏ తెలుగు వాక్యంలోనైనా సరే అనుకుంటున్న అనే అర్థం రావాలి అనుకున్నప్పుడు మనము చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము చెప్పవచ్చు. సో అనుకుంటున్నాను సూత్రముతో స్పోకెన్ ఇంగ్లీష్. మరి వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, చదవాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, తిట్టాలనుకుంటున్నాను, ఓకేనా, అమ్మాలనుకుంటున్నాను, సో పిలవాలనుకుంటున్నాను, ఇలా ఏదైనా పర్వాలేదండి. తెలుగులో మనకు అనుకుంటున్న అనే అర్థం వస్తుంది పదాలలో, మనం మాట్లాడే సెంటెన్సెస్లో. అలాంటి వాటన్నిటికీ ఇంగ్లీష్లో సింపుల్గా వాంట్ టు అని చెప్పాలి. ఏమని చెప్పాలి? వాంట్ టు అని చెప్పాలి. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నా. నేను అంటే ఐ వాంట్ టు స్పీక్. ఏమిట్లో మాట్లాడాలనుకుంటున్నారు మీరు? ఇంగ్లీష్లో. ఇన్ ఇంగ్లీష్ లేదా ఇన్ హిందీ, ఇన్ తెలుగు, ఇన్ కన్నడ, ఇన్ మలయాళం, ఏదైనా పర్వాలేదండి. ఓకేనా? చూడండి, ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నా. అదేవిధంగా నేను చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు డూ. ఐ వాంట్ టు డూ. నేను చేయాలనుకుంటున్నా. ఓకేనా? నేను పిలవాలనుకుంటున్నా. చూడండి, ఐ వాంట్ టు కాల్. పిలవాలనుకుంటున్నా. అంటే వాంట్ టు అనుకుంటున్నా అని చెప్పాలంటే ఇంగ్లీష్లో చాలా సులభంగా అక్కడ మనము వాంట్ టు అంటే సరిపోతుందండి. వాంట్ టు అంటే సరిపోతుందండి చాలా సింపుల్గా. ఓకేనా? ఓకే, అంటే మనం ఏదైనా సరే చేయాలని అనుకుంటే వాంట్ టు అని చెప్పాలండి. ఓకేనా? మనం అనుకుంటున్నా అని అనాలంటే మనకు తెలిసిపోయింది వాంట్ టు అని వాడాలని. అయితే ఇక్కడ చిన్న ఒక తేడా ఉంది, అది చెప్తాను. సో ఏంటి అంటే జనరల్గా మనము ఒక వాక్యం అనేది ఇంగ్లీష్లో చెప్తూ ఉన్నప్పుడు ఐతో కానీ, వీతో కానీ, యూతో కానీ, అలాగే దేతో కానీ, ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని ఐతో చెప్పాలనుకున్నప్పుడు, వీతో చెప్పాలనుకున్నప్పుడు, యూతో చెప్పాలనుకున్నప్పుడు, దేతో చెప్పాలనుకున్నప్పుడు మనము వాంట్ టు అనాలండి. వాంట్ టు అనాలి. మొదట మనం ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఐ వాంట్ టు, వి వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు. ఒక 2-3 టైమ్స్ మనం దీన్ని ఇలా రిపీట్ చేయాలండి. అంటే ఏ సబ్జెక్టుకు మనం ఎలా మనము ఈ యొక్క హెల్పింగ్ వర్బ్ను మనం కనెక్ట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. సో దట్స్ వై మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలండి? ఐ వాంట్ టు, వి వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఆ పదం ఇక్కడ యాడ్ చేయాలి. నేను సినిమా చూడాలనుకుంటున్నా. ఐ వాంట్ టు సీ, ఐ వాంట్ టు వాచ్, ఐ వాంట్ టు లుక్. ఇలా ఒక్క వర్బుని తీసుకొని ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోని తీసుకుందాం. గో అంటే వెళ్ళు, ఐ అంటే నేను, వి అంటే మేము,
యు అంటే నీవు లేక మీరు, దే అంటే వాళ్ళు లేక వారు. ఇప్పుడు గో అంటే వెళ్ళు, నేను వెళ్ళాలనుకుంటున్నా, ఐ వాంట్ టు గో. మేము వెళ్ళాలనుకుంటున్నాము, వి వాంట్ టు గో. మీరు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు అంటే ఇంగ్లీష్లో యు, యు వాంట్ టు గో. వాళ్ళు ఎక్కువ, చాలా మంది ఉన్నప్పుడు దే అంటాం కదా, దే వాంట్ టు గో. ఒక వర్బ్ పైన మనం ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఐ వాంట్ టు గో, వి వాంట్ టు గో, యూ వాంట్ టు గో, దే వాంట్ టు గో. ఇలా ఒక 2-3 టైమ్స్ మనం అనాలి ఒక్కొక్క వర్బ్తో. చిన్న చిన్న వర్బ్స్, తెలిసిన వర్బ్సే. ఓకేనా? కష్టమైన పదాలను తీసుకోవద్దండి. మనం కష్టమైన పదాలు ఇంగ్లీష్ మొదట్లో తీసుకుంటే మనకు అది రాకపోవడంతో ఆటోమేటిక్గా ఇది రాదు, ఇంగ్లీష్ ఆడు, ఆటోమేటిక్ ఒక నెగిటివ్ థాట్ అనేది ఏర్పడుతుంది. దాంతో విద్యార్థులు చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో దట్స్ వై మీరు సింపుల్గా చిన్న చిన్న పదాలను, తెలిసిన పదాలను తెలుసుకొని సో ఇలా ప్రాక్టీస్ చేయాలా. ఓకే, రైట్. అదేవిధంగా ఇక్కడ ఒక వాక్యం ఈతో కానీ, షీతో కానీ, ఇట్తో కానీ ప్రారంభమైనప్పుడు, ఓకేనా, ఐవియుదేలతో వాక్యం స్టార్ట్ అయితే ఏమనాలని చెప్పాము మనము? ఐ వాంట్ టు, వి వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు. కానీ ఈ షీట్లకు వాంట్ టు అనొద్దు. ఏమనాలి మరి? సింపుల్ తేడా ఏం లేదండి, ఎస్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, వాంట్స్ టు. అంటే ఈతో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఈ వాంట్స్ టు అనాలి, ఎస్ కలుపుకోవాలి. షీ వాంట్స్ టు అని చెప్పాలి, ఇట్ వాంట్స్ టు అని చెప్పాలి. ఓకేనా? కానీ ఐవియుదేలకు చెప్తున్నప్పుడు అవసరము లేదు. ఐ వాంట్ అంటే సరిపోతుంది. ఓకేనా? వి వాంట్ అంటే సరిపోతుంది, యూ వాంట్ అంటే సరిపోతుంది, దే వాంట్ అంటే సరిపోతుంది. కానీ ఈ షీట్లకు మాత్రం ఏం తీసుకోవాలి మనము అంటే ఈ వాంట్స్, షీ వాంట్స్, ఇట్ వాంట్స్ అని చెప్పాలండి. ఇది డిఫరెన్సెస్. అంటే ఈ షీట్లతో సెంటెన్స్ చెప్తున్నప్పుడు వాంట్స్ అంటే ఎస్ కలపాలి, వాంట్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ వాంట్స్ టు గో, షీ వాంట్స్ టు గో, ఇట్ వాంట్స్ టు గో అవుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు అన్నిటి మీద ఇలా డైలీ మనం ఒక వర్బ్ని తీసుకొని 7 సబ్జెక్ట్స్ పైన ఒక్కొక్క వర్బ్ని 7 టైమ్స్ అనాలి. ఇలా డైలీ ఒక 5 వర్బ్స్తో మనం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు గో, వి వాంట్ టు గో, యూ వాంట్ టు గో, దే వాంట్ టు గో. 4 అయ్యాయి కదా? ఈ వాంట్స్ టు గో, వాంట్స్, ఓకే, షీ వాంట్స్ టు గో, ఇట్ వాంట్స్ టు గో. మరి ఐవియుదేలు ఉన్నప్పుడు వాంట్ టు అంటున్నాము, ఈ షీట్లు ఉన్నప్పుడు వాంట్స్ టు అంటున్నాము. కానీ నేమ్స్ వచ్చినప్పుడు ఏం వాడాలా? నేమ్స్ వచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. నేమ్స్ తోటి సెంటెన్స్ చెప్పాలనుకున్నప్పుడు మనం అప్పుడు వాంట్సే అనాలి. బాయ్ నేమ్ ఉంటే ఏ అని కన్వర్ట్ అవుతుంది, గర్ల్స్ నేమ్ ఉంటే షీ ఉన్నట్లే, థింగ్స్ నేమ్ ఉంటే, వస్తువులు ఉంటే ఇట్ ఉన్నట్లే కదా. కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? కాబట్టి ఈ షీట్లో ఉన్న నేమ్స్ ఉన్న వాంట్స్ అని మాత్రమే వాడాలి. ఓకేనా? ఈ వాంట్స్, షీ వాంట్స్, ఇట్ వాంట్స్ అని మాత్రమే చెప్పాలండి. ఓకేనా? సో ఇలా డైలీ మనం 5 వర్బ్స్ తీసుకొని చేయాలి. మనం ఇప్పుడు 5 వర్బ్స్ మీద ఐవియుదే ఈ షీట్లతో ఎలా చెప్పాలో ఇంకొక 2-3 వర్బ్స్ తీసుకొని చేద్దామండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు వీటిపైన మనము వర్బ్స్ తీసుకొని ఎలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి డైలీ అనేది చెప్తానండి. సో అంతకుముందు మీరు ఫ్రేమ్గా కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని. మొదట సబ్జెక్ట్ ఉపయోగించాలి. సో వీటికి వాంట్ టు లేదా వాంట్స్ టు అనేది ఉపయోగించాలి సబ్జెక్ట్ పక్కకు. వీటి పక్కకు వర్బ్ 1ని ఉపయోగించాలి. తర్వాత చివరిలో మనం ఏం చెప్పాలనుకుంటే ఆ పదాలను ఆబ్జెక్టివ్ అంటాము, దాన్ని ఉపయోగించాలి. మళ్ళీ ఆబ్జెక్టివ్, వర్బ్, ఈ గ్రామర్ పార్ట్ వద్దండి మనకు. సింపుల్గా నీకు బుద్ధి పుట్టిన పదాలు ఇక్కడ వాడండి, సరిపోతుంది. యాక్ట్ తీసుకుందాం. యాక్ట్ తీసుకుందాం. చూడండి, ఎప్పుడు వాంట్స్ అనాలి, ఎప్పుడు వాంట్ టు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఐ వాంట్ టు హ్యాట్, ఐ వాంట్ టు హ్యాట్ ఒక వాక్యం ఏంది. రెండో వర్బ్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఏంటండి? ఐ, వి, యూ, దే, ఈ, షీ, ఇట్. ఫస్ట్ ఐ తీసుకుందాం. ఐ వాంట్ టు యాక్ట్.
we want to act, you want to act, they want to act. He wants to act, she wants to act, it wants to act. తర్వాత చూడండి లర్న్ తీసుకోవాలా. I want to learn, we want to learn, you want to learn, they want to learn, he wants to learn, she wants to learn, it wants to learn. అలాగే మేక్ తీసుకోవాలి. I want to make, we want to make, you want to make, they want to make, he wants to make, she wants to make, it wants to make. ఇలా డైలీ తెలిసిన చిన్న చిన్న వర్బ్స్ తీసుకొని చాలా సులభంగా ఇంగ్లీష్లో మనము సెంటెన్సెస్ నిర్మిస్తూ వాటిని మాట్లాడే ప్రయత్నం చేయాలి. తప్పైనా పర్వాలేదు, ట్రై చేయాలి. అలా ఒక 2-3 డేస్ అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా మనకు తెలుగులో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతామనేది నమ్మకం పెరుగుతుంది. ఖచ్చితంగా 100% ఇంగ్లీష్లో చాలా సులభంగా మాట్లాడవచ్చును. మరి నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక ఫ్రేమ్తో ఇంకొక డిఫరెంట్ సూత్రంతో మనం కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్కు నేను రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంది.